కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 4 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 4కి పాజిటివ్గా తేలింది. 9 కేసులు యాక్టివ్ ఉన్నట్లు వివరించింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వెలుగు చూసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల నేపథ్యంలో వైద్యాధికారులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. క్యాజువాలిటీ వార్డు వెనుక వైపున 50 పడకలతో ఐసోలేషన్ వార్డు, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. మరోవైపు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, కరోనా కేసులకు సంబంధించిన తాజా అప్డేట్స్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కరోనాకు సంబంధించినటువంటి బులెటిన్ ని ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే ఈ బులెటిన్ కూడా ప్రారంభించడం జరిగింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా 402 టెస్టులు చేస్తే అటు 4 కేసులు బయటపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 కేసులు ఉన్నట్టు, వారందరూ కూడా ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ ఈ బులెటిన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలోనే అటు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అదే వార్డు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 50 పడకలతోటి వార్డు కొనసాగుతుంది. ఆ వార్డులలో ఎవరైతే కోమార్పిడ్ డిసీజెస్ తోటి తీవ్రత కలిగినటువంటి వారు ఎవరైతే వస్తారో వారికి ట్రీట్మెంట్ అందించడానికి ఆ వార్డుని ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా JN1 ఈ యొక్క వైరస్ కి సంబంధించినటువంటి ఏదైతే కోవిడ్ వేరియంట్ కి సంబంధించినటువంటి JN1 సంబంధించి అటు చూస్తే కేరళలో ఇప్పటికే 4 మృతి చెందినట్టు, అటు ఉత్తరప్రదేశ్ లో 1 మృతి చెందినట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పటికే 60 ఏళ్లు పైబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి తప్పనిసరిగా అని కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఉష్ణోగ్రతలు అనేక మార్పులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద మరోసారి కోవిడ్ అనేది దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.